హాయ్ చిన్నారులు, అందరు వచ్చేసారా? ఇంకో కథ చెప్తాను వినండి. ఈరోజు ఏమంటే, ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక పెద్ద పాము తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఆ అడవి గుండా పక్క ఊళ్ళోకి కానీ అక్కడ తిరిగే జనాలందరూ, అడవిలో తిరిగేవాళ్ళు అందరికీ చెప్తుంటారు, ఈ దారింపడి వెళ్ళకండి, ఈ దారిలో ఒక పెద్ద పాము ఉంటుంది, ఆ పాము అందరినీ కరిచేస్తుంది, ఆ దారిలో వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అందరికీ చెప్తూ ఉంటారు. అది చుట్టుపుట్టు ప్రాంతాలకు, చుట్టూ ఊళ్ళకు అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయేసరికి ఆ పాముకు చాలా బాధేస్తుంది. ఆ పాము రోజు మామూలుగా తిరుగుతూ ఉంటే ఆ పాము కనపడగానే ప్రజలు చాలా భయపడి దూరంగా పారిపోతుంటారు. అరే, నన్ను చూసి ఇంత భయపడి పారిపోతున్నారే అని చెప్పి పాము అనుకొని ఒక చోట అదే అడవిలో ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. అక్కడ ఆ మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మునీశ్వర, నేను ఈ అడవిలో ఎవరిని ఏమనను, నా ఆహారం ఏదో తినుకుంటూ నేను తిరుగుతుంటాను, కానీ నన్ను అందరూ ఈ దారిలో పాముంది, వెళ్ళకండి, అది కరుస్తుంది అని అందరూ చెప్తున్నారు. నేను ఎలా ఉండాలి ఈ అడవిలో, అందరు ఇలా అనుకుంటున్నారే అని చెప్పి మునీశ్వరుడు చెప్తే అప్పుడు ఆ మునీశ్వరుడు అంటాడు, నీ అంతలో నువ్వు తిరుగు, నీ ఆహారం సంపాదించుకో, నీ ఆహారాన్ని నువ్వు తింటూ ఉండు, కానీ ఎవరిని ఏమనకు, నీ దారంటే నువ్వు వెళుతూ ఉండు. కొన్ని రోజులు అట్లాగే వెళుతూ ఉంటే అందరికి తెలిసిపోతుంది, ఆ పాము కనపడ్డా కానీ కరవదు, ఏమనదు, మంచిదే అది ఆ పాము అనుకొని అందరు అనుకొని అప్పుడు నీ గురించి ఎవరేమి అలా మాట్లాడుకోరు అని చెప్తాడు మునీశ్వరుడు. సరే అని చెప్పి ఆ పాము మామూలుగా తిరుగుతుంటే కొన్ని రోజులు అక్కడ జనాలు కనపడ్డా కానీ అది ఏమనకుండా ఉంటుంది. ఉండేసరికి దానంతరం అది వెళ్ళిపోతుంది. జనాలు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయిన తర్వాత అలాగే తిరుగుతూ కొన్ని రోజులకు మనుషులకు ఏదో ఆలోచన వచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక ఈ పాము ఎవరు ఏమన్నా ఏం చేసినా ఏమనదు, చప్పుకోకుండా వెళ్ళిపోతుంది కదా, దీని చిన్నపిల్లలు, అల్లరి పిల్లలు కొన్ని కొంటి వేషాలకు చిన్నగా రాళ్ళు తీసుకొని దాన్ని కొట్టడము అవి ఇవి చేస్తుంటే అట్లా రాళ్ళతో కొట్టడం చేస్తుంటే కూడా పాము ఏమీ అనదు, చప్పుడు కాకుండా దాని తర్వాత వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయినా కొద్ది వీళ్ళకందరికీ ఒక తమాషా అవుతుంది. అవి పిల్లల దగ్గర నుంచి కొన్ని రోజులకు పెద్దవాళ్ళు కూడా కట్టెతోటి కొట్టడము, దాన్ని రాయితోటి కొట్టడము, షుష్ అని చెప్పి బెదిరించడము, ఇట్లాంటివి ఏవో చేస్తూ ఉంటే అంతా ఓపిక బట్టి అది ఎన్ని రోజులు ఊరుకున్నా కానీ వీళ్ళు రాళ్ళతోటి కొట్టడంతో దాని శరీరం అంతా గాయమవుతుంది. గాయమయ్యేసరికి చాలా బాధతోటి ఆ మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి, మునీశ్వర, నా గురించి ఇలా చెప్పుకున్నారని చెప్తే మీరు దాన్ని ఎవరిని ఏమనకుండా నీ దాన్ని నువ్వు వెళ్ళమని చెప్పారు కదా, నేను అలాగే వెళ్తున్నాను, అలాగే ఉంటున్నాను, ఎవరిని ఏమన్నా కొట్టినా కూడా ఏమనకుండా నేను చప్పుకోకుండా వెళ్ళిపోతున్నాను, అయినా కొట్టి నన్ను ఇలా నా శరీరం అంతా గాయాలు చేశారు అని చెప్పి బాధపడుతుంది పాము. అప్పుడు ఆ మునీశ్వరుడు పాముకు చెప్తాడు, ఏమిటంటే, మనము ఎక్కువ దుర్మార్గము చేసినా కష్టమే, ప్రపంచంలో ఎక్కువ సాత్వికంగా ఉన్నా కష్టమే, అతి మంచితనము పనికిరాదు, అతి దుర్మార్గము పనికిరాదు. అందుకోసమని నువ్వేం చేస్తావంటే, ఇప్పటి నుంచి నిన్ను ఎవరు ఏమనుకుంటే వాళ్ళని ఏమీ అనకు, నిన్ను కొట్టడము చేసినప్పుడు నువ్వు కూడా ఖర్చు చేసేయి, ఇంకా అంతే న్యాయం, ఇంకా నువ్వు ఊరుకున్నా కొద్దీ నిన్ను ఇట్టే చేస్తున్నారు కదా వాళ్ళు, అప్పుడు నీ దగ్గరికి ఎవరు రాకుండా అవుతారని చెప్తాడు మునీశ్వరుడు. ఆ పాము అలాగే చేస్తుంది. ఎందుకంటే పాము సామాన్యంగా ఎవరిని కరవదు, ఎవరిని ఏమి అనదు, దానంతలో వెళ్తుంది. దానికి ఒకటి ఏమిటంటే, మనుషుల కంట్లో పడితే చంపుతారనే భయంతో తన ప్రాణరక్షణ కోసమని మనిషిని కరవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరు ఏమనుకుంటే పాము కూడా ఏమంతా దాని తడిపోతే దాని ప్రాణభయం దానికి ఉంటుంది, మనుషుల ప్రాణభయం మనుషులకు ఉంటుంది. అందుకని చాలా వరకు మనకు ద్రోహం చేయనంత వరకు దాన్ని ఏమనకుండా ఊరుకోవడమే మంచిది. ఇది ఏమిటంటే, మంచి వాళ్ళకు మంచిగానే ఉండాలి, చెడ్డవాళ్ళకు చెడ్డగానే ఉండాలి, లేకపోతే ప్రపంచంలో బతకలేమనేది ఈ కథలోని నీతి. బాయ్.